హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నిత్య జీవితంలో జరిగే ప్రతి చర్య చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలి. ఈరోజు భరణం కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలకమైన తీర్పు వెలువరించడం జరిగింది. ఆర్థికంగా స్వతంత్రంగా మంచి ఉద్యోగం స్థిరపడిన భార్యకు భర్త నుంచి శాశ్వత భరణం పొందే హక్కు లేదని స్పష్టం చేసింది. హిందూ వివాహ చట్ట ప్రకారంగా భరణం అనేది ఒక అవసరం ఉన్నవారికి సామాజిక న్యాయమని, అంతేగాని ఆర్థికంగా సమాన స్థాయికి రావడానికి లేదా మరింత సుసంపన్నం కావడానికి కాదని తేల్చి చెప్పింది. సరే, ఉంటాను ఫ్రెండ్స్. ఈరోజు బాధితుకు భరణం కేసుకు సంబంధించి మన విడాకుల నసికేలాంటి కొంతమంది భరణం కేసు వాటర్ మంత్రి, మెయింటెనెన్స్ కేసు వాటర్ మంత్రి అనమాట. ఇటుకు నెల డౌక్ ఏదోళ్ళందరికి ఇచ్చి వాటర్ మంత్రి ఆ కేసు వాడతానికి నెల 40 మంది అనమాట. డౌక్ మొత్తంకి నెల అలా మెయింటెనెన్స్ కానీ ఇవంతా వాటర్ మంత్రి కేసుకు అలా ఏదనసికి ఇటుకు ఒకవేళ నాటుబడి మంచి ఉద్యోగంలో మతుకు మాత్రం భరణం మీద అవసరం ఇల్లే. ఇటుకు ఈయన పోతే ఇంకా పనిలు కాబట్టి నెల వెగ్గీతుండు. మంచి ఉద్యోగంలో స్థిరపడి మంది కాబట్టి భరణం మీద అక్కడికి ఇచ్చి ఢిల్లీ హైకోర్టుకి ఎత్తనమాట. అలాగే హిందూ వివాహ చట్ట ప్రకారంగా భరణం ఇటుకు అవసరం ఉన్న వారికి సమాన సామాజిక న్యాయం ఉందరే. అలాగే మరింత సమాన స్థాయికి రావడానికి అయ్యో మళ్ళీ సుసంపన్నం కావడానికి అయ్యిందరికి ఇచ్చి కెత్తడం జరుగుతుందన్నమాట. సరే, మొత్తం ఫ్రెండ్స్.